వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మిగతా వాళ్ళకి గోడాలంట గోగులు ఎట్ట అవుతుందో గోడాలంట గుణపం గూగుల్ కాదు జీ అంటూ గుర్తుపెట్టుకో. గుణపం ఎవరికి పడితే వాడికి గుణపం ఇచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి కుటుంబం మీ కుటుంబం, మీ తండ్రి నువ్వు ఇద్దరు కలిసి ఆయన చేసినటువంటి శాస్త్రాన్ని నీ నోటి గుండా ఈరోజు బలికిస్తున్నట్టుకున్నాడు. ఆయన చెప్పినటువంటి అబద్ధాలు చాలక నేను కూడా రెండో జనరేషన్లో తయారని చెప్పి ఆయనకి మించి అబద్ధాలు చెప్పడానికి ఈయన ఒకరు తయారై ఈ మధ్య రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాళ్ళు మీరు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ఉచ్చరించేటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు మీరు. 2019, 2024 మధ్య ఏ విధంగా పరిపాలన జరిగింది, ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం జరిగింది, మీరు ఏ విధంగా దోచుకుంటున్నారు, దోపిడీలకు పాల్పడుతున్నారు, నిన్నే అరాచకాలకు మీరు ఒడిగడుతున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి రైతులు ఇబ్బందులు పడుతుంటే, ఆసుపత్రులు సంక్షోభంలో అంటే, విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేసి ఈరోజు మీ ఇష్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలించాడా? ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాడు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలంటే తండ్రి కొడుకులు 100 జన్మలు ఎత్తినా సరే మీ వల్ల అవుతుందా? చంద్రబాబు లోకేష్ వల్ల? మీరు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా? మీరు మమ్మల్ని గురించి మా పేరెత్తి జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తేటువంటి స్థాయి అర్హత మీకుందా? కాబట్టి ఈరోజు మీరు చేసేటువంటిది ఏంటి? ప్రజలకు హామీలు ఇవ్వడం, వాళ్ళకి వెన్నుపోట్టబడడం, ఈరోజు బంగారు బాతులాగా మీ సొంత ఏటీఎం లాగా అమరావతిని తయారు చేసుకుని దాంట్లో ఈరోజు వేల కోట్ల రూపాయలు దోచుకుంటా వాళ్ళకి కట్టబెట్టి కాంట్రాక్టులు దోచుకుంటూ ఈరోజు చూడండి సిగ్గుండాలి మీకు. 2014-19 మధ్య ఏ విధంగా దోపిడీ జరిగింది, మరలా 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి దీన్ని గాడిలో పెట్టాం, 2024 తర్వాత అబ్బగుడుకులు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు ప్రజలాసి దోచుకుంటున్నారనేటువంటి దానికి. కాబట్టి సంక్షేమ పథకాలు వర్తించే ఆలోచనలే, హామీలు ఇవ్వడం, గుణపంతో పడవడం, అధికారంలోకి రావడం, వదిలేసేయడం అంతే. అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వాటిని గాలికి వదిలేశారు. వాటిని బతికినటువంటి పరిస్థితులు లేదు. బినామీలకి వేల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు కమిషన్లు తీసుకుని ఈరోజు అభివృద్ధి పనుల మీదతో దోపిడీ చేస్తా మీరు మా గురించి మాట్లాడతారా? మిమ్మల్ని చూశాడు మీ స్ఫూర్తితో పాప నెల్లూరులో నారాయణ కూడా మలుకున్నాడు, అమరావతిలో చూసి వచ్చాడు కదా, అందుకని నారాయణ ఆ స్ఫూర్తితో నెల్లూరులో చెట్ల పేరుతో దోపిడీకి మొదలుపెట్టాడు కొనపాలు తీసుకొని. అక్కడ చూశాడు ఓయమ్మ వీళ్ళు ఏ విధంగా దోచుకుంటుంటే మనం ఎందుకు గమ్ముకుండాలనుకున్నాడు. పాప అతను కూడా ఎవరికైనా సరే కదా, నువ్వు ఒక్కడే తింటా ఉంటే పక్కోడుకు నోరు ఊరుతుంది కదా, అట అబ్బాకొడుకుని చూసి నారాయణకి నోరు ఊరినట్టుకుంది. అందుకని నారాయణ నెల్లూరుకి వచ్చి నేరుగా ఇక్కడ చెట్ల పేరుతో తవ్వకాలు మొదలుపెట్టాడు గుణపాలు తీసుకుని. కాబట్టి మీరు గుణపం కొడితే మీకున్నటువంటి వాడు మీ మంత్రులు కూడా ఆ గుణపాలతో దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గుణపం అనేటువంటిది మీకు మోస్ట్ అప్రాప్రియేట్ సింబల్, గుర్తు కూడా పాపం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది. రామారావును పొడిచినాడు కాబట్టి ఆ సైకిల్ కూడా వదిలి గుణపం గుర్తుంటే కొంచెం పాపులారిటీ పెరగద్దు మీకు. ఆహా ఇది కదా వీళ్ళు గుర్తు అని చెప్పి చంద్రబాబు రంగాన్ని గుణపం గుర్తొచ్చేటువంటి విధంగా నీకు ఒక ఎవడన్నా నిన్ను అభిమానించేటువంటి వాడు, నీకు తోడైనటువంటి వాడు, నీలాగా గుణపంతో పొడిచేవాడు ఎవడన్నా ఉంటే వాడికి గుర్తు వస్తుంది గుణపం అని చెప్పి. అంతే తప్ప నువ్వు ఈరోజు నీతి నిజాయితీగా మాట్లాడడం అనేటువంటిది ఈరోజు ప్రతి రూపాయి ప్రజల నోర్లు కొట్టి ప్రజల దగ్గర నుంచి ఈరోజు ప్రజల సొమ్ము దొంగిలిస్తా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేసి, రైతులను గాలికి వదిలేసి, ప్రజల సంక్షేమాన్ని గాలికి వచ్చేసి, ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం కట్టుకథలు పెట్టకథలు చెప్పుకుంటా బ్రతికేటువంటి మీరు మా గురించి మాట్లాడేటువంటి హక్కు అర్హత ఎక్కడుంది? డబ్బులు దొంగిలించేటువంటి వాళ్ళు మీరు, డబ్బులు అవినీతి సంపదని దోచుకుంటూ తవ్వి గురపాలతో తరలించేటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మీరు ఏదో విధంగా మీరు చేసినటువంటి దోపిడీ బయటపడుతుందని చెప్పి రకరకాలుగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గుర్తుంచుకోండి. ఈరోజు మావిగానని చెప్పగానే మా మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. షేక్ అవుతున్నాడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పి చెప్పగానే చంద్రబాబు నాయుడికి బాడీ షేక్ ఇస్తుంది. అందుకని పాపం ఏం చేయాలో తోచక రకరకాలుగా మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించడం, మా గురించి మాట్లాడడం, మరలా అమరావతిలో జరిగేటువంటి దోపిడీ చూస్తుంటే ఈరోజు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ప్రజలు. ఇదే అభివృద్ధి అంటే? ఇదే అభివృద్ధి? గుణపంతో తవ్వకపోవడమా, అభివృద్ధి తవ్వుకొని పోవడమా? ఇటువంటిదే అభివృద్ధి ప్రజలకు సంబంధించినటువంటిది అని చెప్పి. కాబట్టి ఈరోజు మీకు భయం ఏ విధంగా తయారైందంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో మహానాడు. దేనికి మహానాడు? పాప రామారావుకు సంబంధించి రామారావు పెట్టినటువంటిది మహానాడు. రామారావుకు గుణపంతో పొడిచినటువంటి మీరు ఈరోజు మరలా మహానాడు పేరుతో పెట్టి ఆ నెల్లూరులో ఏదో మహానాడు పెట్టి మీరు 4 మహానాడులు పెట్టండి, వరుసగా పెట్టుకోండి నెల్లూరు జిల్లాలో. నేను ఈరోజు చెప్తున్నా మీకు, నేను ఛాలెంజ్ విసురుతున్నా, జోష్యం చెప్తున్నా, 10కి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో. ఏ రోజు ఎన్నికలు జరిగినా మీరు ఎన్ని మహానాడులు పెట్టుకున్నా, మీ మహానాడులు పెట్టుకోండి, ఇంకొక నాడులు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెట్టని కోటలాగా తయారైంది.
నెల్లూరు జిల్లా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటుందో నెల్లూరు జిల్లా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురులేనటువంటి శక్తిగా తయారైంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పవనాలు వేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా నిరోధించాలనేటువంటి దానికి మీరు నెల్లూరులో మహానాడు పెట్టి మాట్లాడితే దానివల్ల ఏదన్నా మార్పు వస్తుంది అనుకున్నారా? మీ ముఖాన్ని చూసి చీ కొడతారు జనం. ఏ నోటుతో వచ్చి మాట్లాడారు సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ అని మాట్లాడారు, మీ నోట్లో చూసి మిమ్మల్ని చూసి మిమ్మల్ని ముఖం మీద కొడతారు మిమ్మల్ని, మీరా మాట్లాడేదానికి అని చెప్పి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా, ఎక్కడ సభ పెట్టినా మరింత వ్యతిరేకత మీకు వస్తున్న కారణం ఏంటంటే చెప్పినటువంటి అమలు చేయకుండా దోపిడీ చేస్తున్నటువంటి మిమ్మల్ని చూసి ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అదే విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు దయచేసి మర్చిపోండి మిగతా విషయాలు. మీరు చెప్పినంత మాత్రాన్ని మమ్మల్ని మా ఎవరు గుర్తుపెట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, హత్యా రాజకీయాలకు ఎవరు పేటెంటు, ఎవరు హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు, ఎక్కడ వంగవేటి రంగా గారి దగ్గర నుంచి పెంగళి దశరథరామ దగ్గర నుంచి ఎంతమందిని మీరు పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి నువ్వేదో మసిపూసి మారాడకాయ చేసి నీ గత చరిత్ర, నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా వృద్ధిలోకి వచ్చావు, ఎన్ని మటలు చేసావు, ఎన్ని దగ్గరలో ఎంతమందిని పొడిచావు, ఎన్ని పార్టీలను పొడిచావు, ఎంతమంది వ్యక్తులను పొడిచావు, చివరికి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పొడిచావు, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు. కాబట్టి గొడ్డలి పార్టీ మాది కాదు నాయన, గుణపం పార్టీ మీదే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు కొడుకు చేస్తున్నటువంటి దోపిడీ, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు, కనీస వసతి సదుపాయాలు కల్పించకుండా అమరావతి పేరుతో అమరావతి నిర్మాణం కన్నా నీ సొంత సామ్రాజ్యాన్ని, ఈరోజు ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజల సొమ్ముని దొంగతనంగా తవ్వి తరలిస్తూ గుణపాలతో ప్రజల నోళ్లు కొట్టేటువంటి మీకు తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా మీరు ఆ పార్టీ సింబల్ని, మీ పార్టీని గుణపం పార్టీ అని చెప్పి పెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు హితవు చెప్తాను.